పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా మరి మోతవారి ఏమి గ్రమ్ముంగటేసుకున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? తాత పిలుతాడే పోతానవేందే? మూచి పనులు రాలితే నగరాలు చెప్తావు అరే నువ్వు? తాత మంచిగా మాట్లాడు. మర్యాద మాట్లాడకపోతే ఏం చెప్తావు నువ్వు? అది కాదు నీ ఒక ముచ్చట అడుగుతా చెప్పురా. ఇప్పుడు ఇక్కడ నుంచి నర్సంపేటకు బస్ కిరాయి ఎంతరా? ఏమో బస్ అని అడుగుపో. 10 రూపాయలు బస్ కిరాయి, 20 రూపాయలు ఆటో కిరాయి. నువ్వు 100 రూపాయలు అడుగుతావు ఏంద్రా? అంటే ఏందన్నట్టు నీ లెక్క, నీ మర్యాద. ఇన్నొద్దులు మీరు ఫ్రీ ఫ్రీ అని బస్సులలో ప్రయాణం చేసి ఆటోలలో నోట్ల మన్నుగొట్టిండ్రు. ఇప్పుడు అదను చూసి ఆటోలలో కర్రగాల్సి వాత పెడుతున్నారు. అనుభవించుండ్రిగా. ఇది వరకు మీరు 20 రూపాయలు తీసుకుంటారంటే ఇప్పుడు బస్సు లేనందుకు 30 రూపాయలు తీసుకోరు. కానీ 100 రూపాయలు అంటే ఏంద్రా? ఏమన్నా పైసలు చెట్లకు కాస్తాయి అనుకుంటున్నావా? ఏం పద్ధతి అన్నట్టు ఏందన్నట్టు మీ దౌర్జన్యం. అరే ఇప్పుడు పంచాయతీ మోపు చేస్తా ముసలాడా? అన్న అడిగిందే ఇచ్చి ఇంటికి రాదే? అరే అది కాదు పిల్ల, ఇప్పుడు నేను నర్సంపేటకు పోయి వచ్చినందుకు ఇది వరకు ఆటో కిరాయి 20 రూపాయలు ఉంచే. ఇప్పుడు వీడు 100 రూపాయలు అడుగుతాను అంటే ఎత్తే అడుగుతాను. వీడు ఏం పద్ధతి అన్నట్టు మీదే? అంటే ఇప్పుడు అడిగేటోళ్ళు ఇవ్వలేరని మీరు ఆడిందే ఆట పాడిందే పాట అని అంటే పద్ధతి అన్నట్టేనా? ఈ పద్ధతేనా చెప్పు? పద్ధతేనా అంటే ఆ ఆటో అన్నలైనా ఏం చేస్తారే మరి? ఇన్నొద్దులు ఫ్రీ బస్సు చేయబట్టి గిరాకీ లేక ఈగలు చెప్పుకున్నారు. ఇప్పుడు బస్సులు బంద్ అయ్యేటాలకు చేతికి అందిన కాడికి చెప్పుకుంటున్నారు. ఇచ్చమున్నంటే దోచుకుంటాము అని అంటే ఇచ్చేటోడు ఎవరు లేడు ఇక్కడ. రావులు ఇక్కడ రాములు అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 100 రూపాయలు ఇవ్వాల్సిందే. అరే ఏమో బాగా లావు నిలుగుతాను ఏదిరా? ఇవ్వకుంటే ఏం చేస్తావు నువ్వు? ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తావా? నీకు ఎన్ని వేలు అప్పు ఉన్నారా నీకు? మీ పంచాయతీని పాతర పెట్ట ముసలోడా. ఇన్నొద్దులు ఫ్రీ బస్ అని దాచుకునే అన్ని ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిందే. సర్కార్ చేసే పనికి అనుభవించాల్సిందే. ఏం చేస్తావు? అరే ఈ సర్కార్ దాని ఏం పద్ధతి అన్నట్టు పిల్ల. ఆ ఆర్టీసీ కార్మికులు ఏమన్నా గొంతమ్మ కోరికలు కోరుతాలా? పాత సర్కారు పద్ధతి ఏదైతే ఉన్నదో ఈ సర్కారును అమలు పరచమని కోరుతాను తప్ప. ఆ ముచ్చట నువ్వు నేను మాట్లాడుకుంటే అయ్యేది కాదు ముసలోడా. ఆ ఆలోచన సర్కారుకు ఉండాలి. సర్కార్కి గంత సోయిండేది ఉంటే జనాలు తీరుగా తిప్పల పడుదురా? అరే మరి ఆర్టీసీ కార్మికులను పిలిపించుకొని ఇగో మన దగ్గర గివి ఉన్నాయి గివి లేవు. మరి పోయినసారి సర్కారు గిత్తి ఇచ్చింది, మేము గిత్తి ఇద్దాం అనుకుంటాను. ఎత్తనో చదువుకోరి అని వాళ్ళని సముదాయించి కొలువులోకి పోయేటట్టు చేయాలన్నా వద్దా? వడ్లు వాగులో కలితేంది, గొడ్లు గోదట్లా పోతేంది అన్నట్టు వాళ్ళు సమ్మెలు చేస్తుంటే వీళ్ళు సోద్యం చూసుకుంటూ కూర్చోవచ్చింది. నడువ మా జనాలేమో గీ తీరుగా ఆగం కావచ్చే. ఎప్పుడైనా సామాన్య జనాలు ఆగం కాకుంటే బలిసిన లాగమవుతారా అనే? పాలకులకు అంత పట్టింపే ఉంటే కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేదాకా వచ్చిన పరిస్థితి. శాత చక్కగా లేక మొన్న కరెంటు వాళ్ళు తొవ్వలెక్కిళ్ళు, ఇవాళ ఆర్టీసీ కార్మికులు తొవ్వలెక్కిళ్ళు. ఇక రేపట్ల ఇంకెవరు తొవ్వలెక్కి ధర్నాలు చేస్తారో ఏం పాడో చూడాలి. మరి అటు పాలకులు మంచిగానే ఉంటాళ్ళు, ఇటు ధర్నాలు చేసే కార్మికులు మంచిగానే ఉంటాళ్ళు. అగ్గనగల అల్లా అక్కరుండి ఎటన్నా పోదాం అనుకుంటే నా సొంటి పేదోళ్ళే ఎటుగానోళ్ళు అయ్యి ఇట్లా ఆగమవుతారు. ఆర్టీసీ కార్మికులు వాళ్ళ తిప్పల గురించి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. జనాల తిప్పల గురించి సర్కారు ఆలోచన చేయాలి కదా. ఈ సర్కారుదైనా ఏం పద్ధతి అన్నట్టు పిల్ల. పాత సర్కారులో ఈ కార్మికులను విలీనం చేసుకుంటామని చెప్పినట్టు మరి ఇప్పుడున్న సర్కారు ఆ కార్మికులను విలీనం చేసుకుంటేంది సర్కారులా? అదొక్కటే కాదే తాత, 30% తగ్గకుండా 2021 వేతన సవరణను అమలు చేయాలి. అట్లనే కరెంటు బస్సులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సవరణలు గివరణలు అంటే ఏందో నాకు తెలియదు కానీ ఈ ప్రైవేటు కరెంటు బస్సులు చేయబట్టి కొత్త కొలువులు ఏం రావట కదా సర్కారీ. మళ్ళీ ఇంకోటి అడ్డికి పావుసేరు లెక్కన వాళ్ళని డ్రైవర్లను పెట్టుకొని ఆ ప్రైవేట్ వాళ్ళు వీళ్ళతోటి ఎత్తి సాకిరి చేయించుకోబట్టిది. అగో అందుకేనే ఆ ప్రైవేట్ కరెంటు బస్సులను రద్దు చేయాలి, ఆర్టీసీ కార్మికులను సర్కార్లో విలీనం చేసుకోవాలని ధర్నాలు చేస్తున్నారు. సర్కారు దిగిరాకుంటే మేము ఎన్ని రోజులైనా ధర్నాలు చేస్తామని మంకు పట్టు కూర్చున్నారే. ఎద్దు వ్యవసాయం తెలియనోడు గొడ్లు కట్టుకొని గోదట్లకు దిగినట్టున్నది. ఈ కథ చూస్తుంటే ఈ కథ పాడైపోను. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంకోళ్ళు ఆంధ్రాకం ధర్నాల దారి పడితే కొసాకరికి మా సొంటోళ్ళ గతి ఏం కావాలి, సర్కారు గతి ఏం కావాలి? ఆ ముచ్చట సర్కారు ఆలోచించుకుంటది కానీ నువ్వైతే ఇంటికి పోయిగా నిమ్మలంగా. ఇక పోకపోతే వాళ్ళ మీద పోట్లాడబోతాన్నా. అసలు పోట్లాడాల్సింది వీళ్ళ మీద వాళ్ళ మీద కాదు పిల్ల. మాకు మొక్క తెలివి తీసుకొస్తారని నమ్మి మేము ఓటేసి గెలిపించి గద్దె మీద కూర్చుని పెట్టిన సర్కార్ మీద పోట్లాడాలి. ఏమో ఆ రోజు కూడా వస్తది కావచ్చు, అందరకం సర్కార్ మీద తిరగబడే రోజు. చెప్పలేము. ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె చేయబట్టి కామన్ జనాల తిప్పలు చెప్పవసం కాకుండానే ఉన్నాయోలా. అసలుకే ఓ దిక్కు ఎండాకాలమాయే, ఇటు చూస్తేనేమో ప్రయాణాలు చేయడానికి బస్సులు లేకపాయే. దీంతో గంటల కమానం వెయిటింగ్ చేసుకుంటా ఎండకు నెరవాడుతున్నారు. ఇక అటు సర్కారు సమ్మె విరమింపజేయడానికి చర్చలు చేస్తున్నది కానీ మరి ఆ ప్రయత్నాలు ఎప్పటి వరకు సక్సెస్ అవుతాయో ఏమో. జనాల తిప్పలు ఎప్పుడు తీరుతాయో చూడాలిగా.